మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ గారికి, మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదైతే నిన్న ఇండ్ల కూల్చేట సంఘటన ఒక చీకటి కోణం లాంటిది. బీద మధ్యతరగతి వాళ్ళు 130-150 గజాలలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు చూసి ఆన్లైన్ టీఎస్బీ పాస్ పర్మిషన్లు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చినాయి చూసి వాటి ద్వారా ప్రభుత్వం చేసినటువంటి దస్తావేజులే కదా అని నమ్మి ఇళ్లను నిర్మించుకున్న వారు ఉన్నారు, కట్టిన వాటిని కొనుక్కుంటున్న వారు ఉన్నారు. ఒక బీదవాడు, బిలో మధ్యతరగతి వాడు, ఆ కుటుంబము ఎంతో కలలతోటి జీవితంలో మంచి ఒక ఆశయం, పెళ్లి తర్వాత ఇల్లు, కుటుంబం తర్వాత ఇల్లు కట్టాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కలలు కంటి ఇల్లు కొన్నప్పుడు, కట్టినప్పుడు ఈడ తల్లిగారి దగ్గరనో, అత్తగారి దగ్గర, అత్తవారి దగ్గరనో నగలు తాకట్టు పెట్టు ఇంత లోన్ తీసుకొని కట్టుకునే వాళ్ళే ఉంటారు. అలాంటి వారి కళల్ని కూల్చివేసిరు. నేను దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది. వారికి న్యాయం జరిగేంత వరకు మేము వారి తరఫున బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని తెలియజేస్తున్నాను. ఇకపోతే ఆ ల్యాండు పెద్దలు చెప్పినట్టు అమర్ సింగ్ వారి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ కార్పొరేటర్ నాయకుడు ఉన్నారో జగన్నాథ్ సింగ్ గారు జీపీఐ చేసినటువంటి ల్యాండ్ అది. మరి వారికి తెలియదా మా తాతగారు అమ్మిరని? మరి ఇక్కడ పేపర్ ఎవిడెన్స్ ఉంది. ఇక్కడ జగన్నాథ్ సింగ్ గారు అమ్మినట్టు ఎవిడెన్స్ ఉంది. తద్వారా తర్వాత కొన్నది కూడా, అక్కడ నుండి కొన్నది కూడా మరి కాంగ్రెస్ కుటుంబము. నిన్న మొన్న కోఆప్షన్ నెంబరు బీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్లో అయిన రామదాస్ గారి కుటుంబమే అని చెప్పి మీడియా మిత్రులందరికీ తెలుసు. నేను కూడా తెలియజేస్తున్నా. ఈ యొక్క ఇండ్లకు మరి ప్రభుత్వం నుండి రెగ్యులైజ్ చేయడం కూడా జరిగింది. ఇది కూడా రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే చేయడం జరిగింది. ఇది గమనించాలి. దాని తర్వాత ఈ ల్యాండ్ సీలింగ్ సర్ఫేస్లో లేదని చెప్పేసి 760 అంటే B/760 2011 B/760 2011లో మరి రెవెన్యూ అధికారులకు వినతి పత్రం ఇస్తే వాళ్ళు ఈ ల్యాండ్ ఏదైతే ప్లాట్ నెంబర్లు ఉన్నాయో వీళ్ళు అప్లై చేసుకున్న ప్లాట్ నెంబర్లు పట్టాభూమిలో ఉన్నాయి తప్ప సీలింగ్ సర్ఫేస్ ల్యాండ్లో లేవని చెప్పేసి మరి తహసీల్దార్ గారు, గట్కేశ్వర్ తహసీల్దార్ గారు మరి ఇక్కడ లెటర్ ఇష్యూ చేయడం జరిగింది వీళ్ళకి. అంటే తప్పిదం ఎక్కడ జరిగింది? ఆనాటి ప్రభుత్వం చేసిందే ఈనాటి ప్రభుత్వంలో తప్పైందని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా నోటీస్ ఇచ్చినప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులకు కూడా ఇవన్నీ కూడా మరి ప్లాట్ ఓనర్స్ వాళ్ళందరికీ కూడా సమర్పించడం జరిగింది. అయినా ఏ కోశాన కూడా వీటి పరిణిలోకి తీసుకోకుండా మరి నోటీసులు ఇవ్వడంతో కోర్టును కూడా, గౌరవ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడం జరిగింది. Section 07/2024 మరి ప్లాట్ ఓనర్లు రెవెన్యూ అధికారులను రెస్పాండెన్స్ చేస్తూ మరి కోర్టుకెళ్ళగా ఇంటర్మ్ ఆర్డర్ ఒకటి కోర్టు వారు ఇవ్వడం జరిగింది. మీకు ఇందాక నేను రెవెన్యూ దాంట్లో ఒక వర్డ్ లైన్ చదివినిపిస్తాను. This matter has been referred to
the additional Mandal Revenue Inspector and Mandal Surveyor of the Office of Inquiry report. Accordingly, the Mandal Surveyor demarcated the subject land and prepared a location sketch. As per location sketch, the petitioner's land is fall under Patta land. అది పట్టా ల్యాండ్ లో ఉంది. ఈ స్కెచ్ ఏదైతే చేసిరో సర్వే అయితే చేసిరో అని నాట్ ఇన్ సీలింగ్ సర్ఫేస్ ల్యాండ్ బేరింగ్ సర్వే నెంబర్ 1 సాలాంజీ కంచా పర్వతాపూర్ హెన్స్ ఇన్ఫార్మ్డ్ అని చెప్పేసి కింది పేర ఇవి మీ పత్రికా మిత్రులకు మేము లెటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.